చంద్రుడిపైకి వెళ్ళాలని ఎందరో మంది కలలుగన్నారు. బట్ మొట్టమొదటిసారి చంద్రుడిపైన అడుగుపెట్టింది ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అంటే అతని ప్లాన్ని అతను ఎగ్జిక్యూట్ చేశాడు కాబట్టి అతను సక్సెస్ అయ్యాడు లైఫ్లో. గేమ్స్తో పాటు చదువు కాదండి, ఎంటర్టైన్మెంట్తో పాటు చదువు కాదండి, చదువుతో పాటే ఇంకేవైనా. ప్లానింగ్ ఎవరైనా చేస్తారండి, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మరియు ఇతర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక డైలీ టైం టేబుల్, ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అండ్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలా వీడియోలు చూసుంటారు టైం టేబుల్ గురించి, బట్ ఇది చాలా కొత్తగా ఉండబోతుంది. కొన్ని కొత్త కొత్త విషయాలు అనేటువంటివి మీరు నేర్చుకోబోతున్నారు. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయండి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, అసలు టైం టేబుల్ అంటే ఏంటి? చాలామంది టైం టేబుల్ అంటే ఒక భ్రమలో ఉంటారండి. టైం టేబుల్ అంటే ఒక పెన్ అండ్ బుక్ తీసుకోవాలి, లేదా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోవాలి. మార్నింగ్ 10 to 11 నేను ఏం చేయాలి, మార్నింగ్ 5 to 6 నేనేం చేయాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, లేదా 12 to 1 ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏం చేయాలి అని ప్రతిదీ కూడా ఆ పేపర్ పైన, బుక్ పైన రాసుకుంటే ఎస్, టైం టేబుల్ ఇక తయారైపోయింది, టైం టేబుల్ అంటే ఇదే, సో ఇలా చేస్తేనే టైం టేబుల్ ఉన్నట్టు, దీన్నే టైం టేబుల్ అంటారని వివిధ రకాల అపోహల్లో ఉంటారు చాలామంది. అసలు నిజానికి టైం టేబుల్ అంటే ఇది కానే కాదండి. అసలు టైం టేబుల్ అంటే ఏంటంటే, డైలీ మనం అనుకున్నటువంటి పనులని మనం 70 నుంచి 100% కనుక కంప్లీట్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే ఎస్, వీఆర్ ఫాలోయింగ్ టైం టేబుల్. ఈవెన్ దో మనం టైం టేబుల్ని రాసుకోకపోయినా కూడా డైలీ మనం చేసుకున్నటువంటి ప్లాన్స్ని, మనం అనుకున్నటువంటి సబ్జెక్ట్స్ని కావచ్చు, మనం అనుకున్నటువంటి ప్లాన్స్ని కావచ్చు, మనం 70 నుంచి 100% మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే, చాలా ఇంపార్టెంట్, ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనం టైం టేబుల్ ప్రకారం వెళ్తున్నట్టే, టైంని కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టే. దీన్నే మనం టైం టేబుల్ అంటారు. అంటే కేవలం ప్లానింగ్ చేస్తేనే కాదు టైం టేబుల్, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే అది 100% టైం టేబుల్ అవుతుంది. ప్లానింగ్ ఎవరైనా చేస్తారండి, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అండి. చంద్రుడిపైకి వెళ్ళాలని ఎందరో మంది కలలుగన్నారు. బట్ మొట్టమొదటిసారి చంద్రుడిపైకి అడుగుపెట్టింది ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అంటే అతని ప్లాన్స్ని అతను ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే ప్లానింగ్ చేస్తే అది టైం టేబుల్ అవ్వదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే అది 100% టైం టేబుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను ప్లానింగ్ మాత్రమే కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ కూడా ఎలా 70 నుంచి 100% దాన్ని అక్యురేట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఎలాంటి ట్రిక్స్ని, ఎలాంటి టిప్స్ని, ఎలాంటి ప్లాన్స్ని మనం వాడాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ అనేటువంటి చేస్తాను. మీరు తెలుసుకోవాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే, రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది కదా, రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనేది. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం డైలీ బయటికి వెళ్తున్నాం ఎంటర్టైన్మెంట్ కోసము, లేదా ఇంకేదో గేమ్ ఆడడానికో రోజు బయటికి వెళ్తున్నాం అనుకోండి, లేదా ఇంకేదో ప్లేస్కి వెళ్తున్నాం అనుకోండి. మనం దానికి స్పెసిఫిక్ ఏదైనా టైం పెట్టుకుంటామా? రోజుకి నేను 1 గంటనే గేమ్స్ ఆడాలి, లేదా 10 నిమిషాలే ఎంటర్టైన్మెంట్ నేను చేయాలి, ఎప్పుడైనా దానికి టైమింగ్ పెట్టుకున్నారా అండి? పెట్టుకోలేదు కదా. మరి ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఏ స్పెసిఫిక్ టైం పెట్టుకున్నప్పుడు ఎందుకు మీరు చదవడానికి ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుంటున్నారు? నాకు తెలిసినటువంటి ఒక లెక్చరర్ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఒక విషయాన్ని, లేదా అంటే దేనైనా చదివే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కేవలం అందరిలాగా మనము చదివినట్టయితే ఆ చదువు మనకు అవ్వదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది హార్డ్ ట్రూత్ అండి. ఎవరైతే చదువుని అర్థిస్తారో, ఎవరైతే చదువుని ప్రార్థిస్తారో, అంటే వాళ్ళ లైఫ్లో చదువు అనేదే ముఖ్యమైనటువంటి ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందో వాళ్ళకి చదువు అనేటువంటిది అద్భుతంగా వస్తుందండి. లేదు ఏదో అందరూ చదువుతున్నాం అన్నట్టుగా మనము చదివామనుకోండి, చదువు నిజంగా అవ్వదు. నేను ఈ డైలీ ఇంతసేపే చదవాలి అనే దాని గురించి నేను అగ్రి చేయనండి. డైలీ ఎప్పుడు 1 minute టైం దొరికినా కూడా మీ చదువు కోసం అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ రీడింగ్. మనం చదువు కోసమే ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటిది ఇవ్వాలి. చదువుతో పాటే ఏదైనా, గేమ్స్తో పాటు చదువు కాదండి, ఎంటర్టైన్మెంట్తో పాటు చదువు కాదండి, చదువుతో పాటే ఇంకేవైనా. అలా చేస్తేనే చదువు అనేటువంటిది మనకు అబ్బుతుంది.
మీరు తెలుసుకోవాల్సినటువంటి మూడో విషయం ఏంటంటే, నేను ఈ వీడియోలో ఏదో 6 to 7 వరకు ఈ సబ్జెక్ట్ చదవాలి, 7 to 8 వరకు ఈ సబ్జెక్ట్ చదవాలి, మళ్ళీ బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ 9 to 10 వరకు ఇది చదవాలి, 11 to 12 వరకు ఇది చదవాలి. సో ఇలా నేను ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ మీ అందరికీ తయారు చేసి ఇస్తాను, అదే మీరు ఫాలో అవుతారు, ఇలా చెప్పడానికి నేను రాలేదండి. నిజంగా ఇలా ఎవరైనా చెప్తున్నారంటే నిజంగా అది 100% అందరికీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ప్రతి మనిషి యూనిక్ అండి. ఒకరికి డిఫరెంట్ టైం అవైలబిలిటీ ఉంటుంది, ఒకరికి డిఫరెంట్ టైం అనేటువంటిది అవైలబిలిటీగా ఉంటుంది. ఒకరు నైట్ చదువుతారు, ఒకరు డేలో చదువుతారు, ఒకరు జాబ్ చేస్తూ చదువుతారు, ఇంకొకరు ఫ్యామిలీని చూస్తూ చదువుతారు. ఒక్కొక్కరి టైం అనేటువంటిది ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కోలాగా టైంని వాళ్ళు కేటాయించగలుగుతారు. అంటే ఎవరైనా స్పెసిఫిక్గా ఈ టైంకి ఇది చదవాలి, ఈ టైంకి ఇది చదవాలి, ఈ టైంకి ఇది చదవాలని చెప్తే అది మీరు అదే ఫాలో అవ్వాలనుకుంటే మీరు ఫాలో అవ్వలేరు, మీరు డిస్కరేజ్ అవుతారు, డిమోటివేట్ అవుతారు, నేను చేయలేకపోయారని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. అలా మాత్రం నేను ఈ వీడియోలో చెప్పడానికి రాలేదండి, ఐఎమ్ సారీ. అందుకనే ఈ వీడియోలో నేను అలా చెప్పట్లేదండి. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ సొంతగా మీరు టైం టేబుల్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని 100% ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్గా వినండి. ఇదేదో మనం తింటూ చదువుకునేది లేదా ఇంకేదో పని చేస్తూ వినేది కాదండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో. ఒక పెన్ అండ్ బుక్ తీసుకొని ప్లీజ్ ఎవ్రీ పాయింట్ని నోట్ చేసుకోండి. అప్పుడే మీరు దీన్ని 100% ఇంప్లిమెంట్ అనేటువంటి చేయగలుగుతారు. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇకపోతే మన డైలీ టైం టేబుల్లోకి మనం ఎంటర్ అయినట్టయితే ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి ప్రతి ఒక్క పాయింట్ వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ అనేటువంటిది ఉంటుందండి. ప్రతి ఒక్క పాయింట్ని మీరు నోట్ చేసుకోండి, ప్రతిదానికి నేను వివరణ ఇస్తానండి. మన డైలీ టైం టేబుల్ అనేటువంటిది ఒక బ్యూటిఫుల్ రూల్తో స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం గోల్డెన్ హార్ రూల్ అంటాం. ఏమంటాం? గోల్డెన్ హార్ రూల్ అంటాం. ఈ గోల్డెన్ హార్ రూల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉదయం నిద్ర లేవగానే, ఉదయం అంటే చాలా మందికి మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. 4 గంటలకు లేవాలి, 3 గంటలకు లేవాలి, 5 గంటలకు లేవాలి, 6 గంటలకు లేవాలి. అది ట్రెండ్ కాదండి. ఇప్పుడు 7 గంటలకు లేస్తున్నారు, 8 గంటలకు లేస్తున్నారు, 9 గంటలకు లేస్తున్నారు. మీరు ఎప్పుడైనా లేవండి. మీరు నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ 1 అవర్ అనేటువంటిది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అది ఒక గోల్డెన్ అవర్ అండి. అందరికీ రీజన్ తెలిసే ఉంటుంది. మన మైండ్ అనేటువంటిది పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇది సైంటిఫికల్ రీజన్, ఇది 100% ట్రూత్. ఈ 1 అవర్ని మ్యాటర్ అది కాదండి. ఈ 1 అవర్ని మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నట్టయితే మన రెస్ట్ ఆఫ్ డే అనేటువంటిది మిగిలిన రోజంతా అంత అద్భుతంగా ఉంటుంది. ఈ 1 అవర్ ఎంటైర్ డే పైన ఒక మంచి ఇంపాక్ట్ని ఇది క్రియేట్ చేస్తుంది. మరి ఈ 1 అవర్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? చాలామంది చెప్తారు ఈ 1 అవర్లో టఫ్ సబ్జెక్ట్ చదవమని చాలామంది చెప్తారు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ 1 అవర్లో మీ ఇంపార్టెంట్, ముఖ్యంగా బిగినర్స్, ఇంపార్టెంట్ అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ కావచ్చు, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కావచ్చు, టాపిక్ కావచ్చు, అండ్ ప్లస్ వెరీ ఇంపార్టెంట్ అది మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయి ఉండాలి, మీ ఫేవరెట్ అయి ఉండాలి, దాంట్లో ఏంటిది ఇంపార్టెంట్ కూడా అయి ఉండాలి. అలాంటి సబ్జెక్ట్ని ఈ మార్నింగ్ 1 అవర్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఇలా ఈ ఇంపార్టెంట్ లేదా ఫేవరెట్ సబ్జెక్ట్ని మీరు చదివినట్టయితే మీకు ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్, మీ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంది, ఏది ఇచ్చినా తీసుకుంటుంది. ఇలాంటి సమయంలో మీరు చదివినట్టయితే దీన్ని మీరు 100% మైండ్లోకి ఎక్కించుకోగలుగుతారు. ఎందుకు దీన్నే చదవాలి అంటే, ఇలా చదవాలి అంటే ఎప్పుడైతే మీరు ఉదయం లేవగానే మీరు ఇచ్చుకున్నటువంటి టాస్క్ని 100% కంప్లీట్ చేసినట్టయితే మీ డే అనేటువంటిది ఒక బ్యూటిఫుల్, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో మీ డే అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఈ పాజిటివ్ ఇంటెన్షన్ అనేటువంటిది మిగిలిన రెస్ట్ ఆఫ్ డే పైన ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ని షో చేస్తుంది. అందుకనే ఇలా చదవాలి. అండ్ ఒక వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉదయం లేవగానే పొరపాటున కూడా డు నాట్ యూజ్ యువర్ మొబైల్ ఫోన్. ఎప్పుడు కానీ ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ని అస్సలు యూజ్ చేయకండి. మొబైల్ ఫోన్ జోలికే వెళ్ళకండి. ఫస్ట్ ఈ 1 అవర్ని యూటిలైజ్ చేసుకోండి. దాని తర్వాతనే మీ వేరే ఏమైనా కార్యక్రమాలు ఉంటే అవి చేసేసుకోండి. సో దిస్ ఈస్ ఫస్ట్ రూల్, గోల్డెన్ అవర్ రూల్. నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఆల్రెడీ చెప్పేశాను, ప్రతి ఒక్కరి లైఫ్లో టైమింగ్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు యూనిక్, ప్రతి ఒక్కరికి టైం టేబుల్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ 1 అవర్ని యూటిలైజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డైలీ యాక్టివిటీస్కి
ఈ 1 అవర్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత రెస్ట్ ఆఫ్ డేలో మీ డైలీ యాక్టివిటీస్ గురించి ఎంతైతే టైం కన్జ్యూమ్ అవుతుందో ఆ టైంని తీసేసేయండి. 3 అవర్స్ అయితే 3 అవర్స్ తీసేసేయండి, 4 అవర్స్ అయితే 4 అవర్స్ తీసేయండి, మీ ఇష్టం. అది ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. అంటే డైలీ యాక్టివిటీస్ కంటే తినడానికి కావచ్చు, లేదా బాతింగ్ కోసం కావచ్చు, మిగిలిన ఏ యాక్టివిటీస్ కోసమైనా కూడా మీరు ఆ 3 అవర్స్ లేదా 4 అవర్స్ని తీసేసేయండి, ఎంతైనా కావచ్చు. తీసేసిన తర్వాత వెరీ ఇంపార్టెంట్, మీకు ఎంత టైం మిగులుతుంది చదువుకోవడానికి, ఎగ్జాక్ట్గా మీరు చదువుకోవడానికి ఎంత టైం మిగులుతుందో దాన్ని ఒకసారి రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్ మిగులుతుంది కొందరికి, 7 అవర్స్ మిగులుతుంది, కొందరికి 8 అవర్స్ మిగులుతుంది, కొందరికి 10 అవర్స్ కూడా మిగలొచ్చు. మీకు ఈ డైలీ యాక్టివిటీస్ తీసేసిన తర్వాత ఎన్ని అవర్స్ మిగులుతాయో ఆ అవర్స్ని మీరు ఒకసారి రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెటస్ అజ్యూమ్ 7 అవర్స్ నాకు మిగిలినాయి అనుకోండి. ఎంత? 7 అవర్స్ నాకు మిగిలినాయి అనుకోండి. ఈ 7 అవర్స్లో 2 అవర్స్ తీసేసండి, లేదా 8 అవర్స్ మిగిలిన దాంట్లోకి 2 అవర్స్ తీసేసండి. 2 అవర్స్ తీసేసిన తర్వాత ఈ 2 అవర్స్ ఎందుకు తీసేయాలో నేను చెప్తాను, ఓకేనా? ప్రతి దానికి ఒక రీజన్ అటువంటి నేను ఇస్తాను. ఈ 2 అవర్స్ తీసేసిన తర్వాత మనకి ఎన్ని అవర్స్ మిగులుతాయి? ఇప్పుడు 5 అవర్స్ మిగులుతాయి. 5 అవర్స్ మిగులుతాయి. ఈ 5 అవర్స్ని మీరు ఏం చేస్తారంటే షెడ్యూల్ వైజ్గా 1 అవర్కి ఒక సబ్జెక్ట్, 1 అవర్కి ఇంకో సబ్జెక్ట్, ఇంకో 1 అవర్కి ఇంకో సబ్జెక్ట్, ఇంకో 1 అవర్కి ఇంకో సబ్జెక్ట్. మరి ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలంటే అది ప్రతిదీ మీకే ఖచ్చితంగా ఐడియా అనేటువంటిది ఉండాలి. దీనిపైన నంబర్ ఆఫ్ వీడియోస్ అనేటువంటి మన యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఏ చాప్టర్ ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉంటుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ప్రతిదీ వీడియోస్ అనేటువంటి చేసి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూసేసి ఖచ్చితంగా ప్రతి దానిపైన వీడియో అవైలబుల్ ఉంది, ప్రతిదీ చూసేసి మీరు ఏ 1 అవర్కి ఏ సబ్జెక్ట్ పెట్టుకుంటారో మీ ఇష్టం, ఓకేనా? ఇప్పుడు ఈ 5 అవర్స్లో ఫస్ట్ 1 అవర్ నేను ఏం చేయాలా? ఒక సబ్జెక్ట్ పెట్టుకోవాలి 1 అవర్. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్, 1 అవర్ తర్వాత యూ హ్యావ్ టు టేక్ 10 మినిట్స్ బ్రేక్. ఎంత? 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 అవర్, ఓకేనా? 10 మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 అవర్ నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ 1 అవర్ మీరు ప్రిపేర్ అవుతున్నారో, మొబైల్, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఫ్రెండ్స్, గిన్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోకస్డ్గా ఈ 1 అవర్ నువ్వు చదవాలి. 1 అవర్ తర్వాత ఈ 10 మినిట్స్ నీ ఇష్టం, నువ్వేమైనా చెయ్యి. నువ్వు ఎగురు, దునుకు, బయటికి వెళ్ళు, తిరుగు, ఆడు, పాడు, చిల్, ఎంజాయ్ చేయి, మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకో. మళ్ళీ 1 అవర్ రా, మళ్ళీ 1 అవర్ కూర్చో. ఈ 5 అవర్స్లో 1 అవర్గా డివైడ్ చేసుకొని ప్రతి 1 అవర్కి ఒక సబ్జెక్ట్ పెట్టుకో. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది ఈ 5 అవర్స్లో, ఓకేనా? ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకో 1 అవర్కి ఇంకో సబ్జెక్ట్, ఇంకో 1 అవర్కి ఇంకో సబ్జెక్ట్, ఇంకో 1 అవర్కి ఇంకో సబ్జెక్ట్, ఓకేనా? ఇప్పుడు 4 అవర్సే సెట్ అవుతాయి. నాకు 5 అవర్స్ మిగిలినాయి అనుకోండి, ఓకేనా? నాకెంత? 4 అవర్సే నేను చదువుకోగలుగుతా దీంట్లో, ఓకే? ఇంకా మధ్యలో 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటున్నా కదా, మొత్తం నాకు 5 అవర్స్ అరౌండ్ మనకు ఇందులో అడ్జస్ట్ అనేటువంటి చేసుకోవచ్చు. కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ అయినా కూడా ఈ 5 అవర్స్లో 4 అవర్స్ మనం 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ 4 అవర్స్ పర్ఫెక్ట్గా చదవచ్చు. మిగిలిన 2 అవర్స్ మనం ఏం చేయాలా? మిగిలిన 2 గంటలు మనం ఏం చేయాలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ గోల్డెన్ అవర్ తర్వాత ఇంకోటి ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్నే మనం బఫర్ జోన్ అంటాం. ఏమంటాం? బఫర్ జోన్ అంటాం. మీరు ఈ బఫర్ జోన్ అంటే ఏంటంటే 2 అవర్స్ బిఫోర్ యువర్ స్లీపింగ్, మీరు పడుకోవడానికి 2 గంటల ముందు చాలా 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 ఇంపార్టెంట్. ఈ 2 గంటల ముందు సమయాన్ని మనం బఫర్ జోన్ అంటాం. ఈ 2 అవర్స్ టైంని కూడా మనం ఈ 1 అవర్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నామో ఈ 2 అవర్స్ని కూడా అంతకన్నా బాగా యూటిలైజ్ చేసుకుంటే మన లైఫ్ ఎలాగైతే ఒక పాజిటివ్ ఇంటెన్షన్తోని మన డైలీ టైం టేబుల్ అనేటువంటి స్టార్ట్ అయిందో అదే పాజిటివ్ ఇంటెన్షన్తోని మన డైలీ టైం టేబుల్ ఎండ్ అవ్వాలి అంటే మనం ప్రశాంతంగా ఈరోజు నేను అనుకున్నటువంటి పని నేను 100% కంప్లీట్ చేశాను అనేటువంటి ప్రశాంతతో నువ్వు పడుకోవాలన్నా కూడా ఈ 2 గంటలు మనం 100% యూటిలైజ్ చేసుకోవాలి. ఈ 2 గంటల్లో మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే టైం టేబుల్ని మనం ఫాలో అవ్వడం స్టార్ట్ చేసామో చాలా మట్టుకి 90% ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చాలా రోజుల వరకు మనం దీన్ని 100% ఈ టైం టేబుల్ని మనం ఫాలో అవ్వలేం. నిజం చెప్తున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక డిస్ట్రాక్షన్ వస్తుంది, ఏదో ఒక దగ్గర మనం మిస్టేక్ చేస్తాం, ఎంతో కొంత పోర్షన్ మనం అనుకున్నంత మనం చదవలేకపోతాం. దానివల్లనే చాలామంది లైఫ్లో టైం టేబుల్ వేసుకుంటారండి, కానీ ఆ టైం టేబుల్ వేసుకున్న తర్వాత కూడా పడుకుంటప్పుడు ఒక రిగ్రెట్తో పడుకుంటారు. అరే నేను ఈరోజు టైం టేబుల్ వేసుకున్నా దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వలేదు అనే రిగ్రెట్తో పడుకుంటారు. సో అలా జరగకూడదని నేను ఏం చెప్పానంటే, ఒక పడుకోవడానికి 2 గంటల ముందు ఖచ్చితంగా
ఈ బఫర్ జోన్ యూటిలైజ్ చేసుకోవాలి. దీంట్లో మనం డేలో ఏవైతే చదవని టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నింటిని కూడా ఈ 2 అవర్స్లో చదవాలి. ఓకేనా? ఇంకా టైం మిగిలితే రివిజన్ చేయాలి, చదవాలి, ఇంకా టైం మిగిలితే రివిజన్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా చేసినట్టయితే మీ డైలీ ఎండింగ్ కూడా టైం టేబుల్లో ఒక బ్యూటిఫుల్ పాజిటివ్ ఇంటెన్షన్తోని కూడా ఈ టైం టేబుల్ అనేటువంటిది ఎండ్ అవుతుంది. మనం ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్తోని డే అనేటువంటి స్టార్ట్ అయిన తర్వాత ఇదే పాజిటివ్ ఇంటెన్షన్ అనేటువంటిది ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా మన మైండ్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక మంచి అచీవ్మెంట్ చేశాను ఈ 1 అవర్లో అని ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ కూడా మంచిగా చదువుతాం. మనం బోర్ కొట్టిన తర్వాత 10 minutes బ్రేక్ తీసుకుంటాం. అకార్డింగ్ టు సైన్స్ మనం 90 నిమిషాల కన్నా దేనిపైన ఫోకస్ అనేటువంటి చేయం. ఎందుకంటే మనం రోబోలం కాదు మనం. ఓకే, మనకు అలసట వస్తుంది, నీరసం వస్తుంది, గంటలు తరబడి ఎప్పుడు చదవకూడదు. చాలా చదివితే మనకి ఫోకస్ అనేటువంటి చేయం. ఓకే, ఈ బఫర్ జోన్ని ఏం చేయాలా? ఈ బఫర్ జోన్లో మనం పడుకునే ముందు ఖచ్చితంగా రివిజన్ అనేటువంటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1 అవర్ అయితే మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకున్నాం. దీంట్లో ఓకేనా, ఇప్పుడు ఈ 1 అవర్ కలిపి అండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి 5 అవర్స్ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50% మాత్రమే చదవగలిగినాం అనుకోండి. జస్ట్ 50% మాత్రమే చదివినాం. బట్ ఈ 2 గంటల టైంకి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే టాపిక్స్ మనం మిస్ చేసామో ఇక్కడ కవర్ చేయడం ద్వారా ఇక్కడ ఈ 50% అనేటువంటిది 70% లేదా 90% లేదా 100% వరకు వెళ్తుంది. ఈ బఫర్ జోన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన 50% కాస్త 70%కి 90%కి వెళ్తుంది. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మనం డైలీ టైం టేబుల్ని 100% యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఒక పాజిటివ్ ఇంటెన్షన్తోని మనం పడుకుంటాం. నెక్స్ట్ డే కూడా బాగుంటుంది అనే హోప్తో పడుకుంటాం. దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టైం టేబుల్ని కనుక మీరు 7 రోజులు జస్ట్ 7 రోజులు మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు 70 to 100% మీ టైం టేబుల్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. స్టార్టింగ్ డేనే ఎవరు 100% ఈ టైం టేబుల్ని యూటిలైజ్ చేసుకోలేరు. ఖచ్చితంగా చేంజెస్ అనేటువంటివి వస్తాయి, మీరే చేస్తారు. ఈ టైంలో ఈ సబ్జెక్ట్ కాదు వేరే సబ్జెక్ట్ చదవాలి, ఏదో ఒక చేంజెస్ మీరు చేస్తారు. ఖచ్చితంగా ఒక 7 days దీన్ని మీరు ఫాలో అవ్వండి, మీకు రిజల్ట్స్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ దీన్నే మీరు వ్యసనంగా మార్చుకోవాలి అంటే దీన్నే మీరు ఒక డైలీ హ్యాబిచువేట్గా మార్చుకోవాలంటే 21 days ఇదే టైం టేబుల్ని ఇలాగనే ఒక డిజైన్ చేసుకొని మీరు వాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది మీకు ఒక అలవాటుగా అయిపోతుంది. మీ లైఫ్ని ఖచ్చితంగా ఒక మంచి చేంజెస్ అనేటువంటి మీ లైఫ్లో ఇది తీసుకొని వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చివరిగా ఒక చిన్న సజెషన్ అండి. ఏంటంటే నెవర్ యూజ్ మొబైల్ ఫోన్. ఎప్పుడైతే మీరు మార్నింగ్ లేస్తారో అప్పుడు పొరపాటున కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేయకండి. నెక్స్ట్ విషయం, పడుకునే 1 hour ముందు ఎప్పుడు కూడా మొబైల్ ఫోన్ యూటిలైజ్ చేయకండి. అకార్డింగ్ టు సైన్స్ మనకు తెలుసు, మొబైల్ ఫోన్ యూటిలైజ్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్ నుంచి మనకు బ్లూ రేస్ అనేటువంటిది వస్తాయి. అది మన కంటిపైన చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. ఈవెన్ దో మన మొబైల్ ఫోన్ని ఆఫ్ చేసి పడుకున్నా కూడా అది మన కంటిపైన ఎఫెక్ట్ చేయడం ద్వారా మనకు నిద్ర తొందరగా రాదు. స్లీపింగ్ ఆర్డర్ అనేటువంటిది డిస్టర్బెన్స్ అనేటువంటిది అవుతుంది. కరెక్ట్ టైంకి పడుకోలేరు, కరెక్ట్ టైంకి లేవలేరు. అప్పుడేమవుతుంది, టైం టేబుల్ డిస్టర్బెన్స్ అవుతుంది. అది చాలా అంటే చాలా ఇబ్బందిని గురి చేస్తుంది. ఇది మాత్రం ఎప్పుడు మీరు మొబైల్ ఫోన్ని యూటిలైజ్ చేయకండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ ఖచ్చితంగా 6 to 8 hours పడుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా 6 to 8 hours, మినిమం 6 hours ఖచ్చితంగా పడుకోవడండి. ఎందుకంటే మీరు చాలా మైండ్ పైన చాలా ఒత్తిడిని మీరు కలగజేస్తున్నారు చదువుతూ. అందుకనే దానికి రెస్ట్ అనేటువంటిది కావాలి అంటే ఖచ్చితంగా అది 6 to 8 hours ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. అందుకనే 6 to 8 hours పడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఈ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీ లైఫ్లో ఒక మంచి ఇంపాక్ట్ని కలగజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.